బోరుగడ్డ అనిల్ అతను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భయంకరంగా రెచ్చిపోయి, భయంకరమైన బూతులు మాట్లాడి పాపులర్ అయిన వాళ్ళల్లో బోరుగడ్డ అనిల్. హ్మ్. అతను ఆహ్, చాలా నీచంగా మాట్లాడడం అనేది చేశాడు. సో, కానీ ఆహ్, అందరూ చెప్పినా ఇప్పుడు వినలేదు. తెలుగుదేశం వాళ్ళు బాగా గోల చేశారు. కానీ వైసీపీలో ఇలాంటి వాళ్ళని కొంతమందిని బాగా ప్రోత్సహించి వీళ్ళ దగ్గర చేయించారు. వీళ్ళు కూడా రెచ్చిపోయారు. సో, ఆ క్రమంలో రాగానే వీళ్ళు ఎట్లాగో రెడ్ బుక్ పెట్టుకున్నారు లోకేష్. ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఫస్ట్ కేసులు పెట్టిన వాళ్ళల్లో వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ ఆహ్, అనిల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బిగినింగ్ ఫస్టు గవర్నమెంట్ రాగానే ఆహ్, సోషల్ మీడియా మీదని, అంటే గతంలో వైసీపీ సోషల్ మీడియాలో ఎవరెవరు రెచ్చిపోయారు, హీనంగా పోస్టులు పెట్టారు, పర్సనల్ అటాక్స్ ఎవరు చేశారు, బూతులు ఎవరు తిట్టారు, వాళ్ళని చాట్అవుట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే, ఒకటి అరెస్టులు చూపించకుండా పట్టుకొని రావడం, పోలీస్ స్టేషన్లో కొట్టడం, తిప్పడం, కేసులు పెట్టడం, కోర్టుకు పెట్టకపోవడం అనేది బిగినింగ్లో మనకు బాగా కనబడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద ఇది జరిగింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్లే ఎప్పుడూ లేనన్ని వచ్చాయని సాక్షాత్తు హైకోర్టు జడ్జే ప్రకటించారు. నా జీవితంలో ఎప్పుడు చూడనన్ని హెబియస్ కార్పస్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని. అంటే హెబియస్ కార్పస్ ఎప్పుడు వస్తుంది? ఇంట్లో నుంచి మనిషిని ఎత్తుకెళ్ళిపోతారు పోలీసులు, కోర్టుకు పెట్టరు, ఎక్కడున్నాడో చూపిరు. అలాంటప్పుడు హెబియస్ కార్పస్ వేస్తారు. అంటే ఒక మనిషి మిస్సింగ్, ఈ మనిషిని కోర్టుకు పెట్టమని పోలీసులకు చెప్పండి అని రిక్వెస్ట్ చేసే ఒక రిట్ను హెబియస్ కార్పస్ అంటారు. సో ఇది మామూలుగా గతంలో గవర్నమెంట్ని వ్యతిరేకించే ఉద్యమకారుల మీద, నక్సలైట్ల మీద, పౌరకుల నాయకుల మీద, ఇలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ప్రభుత్వాలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, కోర్టులు పెట్టకుండా హింసిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, వాళ్ళకంటే కూడా ప్రతిపక్షాల మీద ఇవన్నీ పెట్టడం మొదలైంది. ప్రతిపక్షాలని మిస్సింగ్లు తీసుకెళ్ళడం, వాళ్ళని ఎక్కడున్నారో చెప్పకపోవడం, ఇది ఈ ప్రభుత్వం బలంగా చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఇతన్ని కూడా అలాగే చేశారని చెప్తున్నారు. దాని తర్వాత ఇతన్ని కోర్టుకు పెట్టారు. అయితే ఇతని మీద తెలుగుదేశం మీడియాకి, గవర్నమెంట్ కంటే కూడా తెలుగుదేశం మీడియాకి ఎక్కువ కోపం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి ఇతన్ని వదలకుండా వెంటాడుతూనే ఉంది. అతనికి బెయిల్ వచ్చినా కూడా అతను మాయమైపోయాడని మొన్న పెట్టింది. బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు, అతను మాయమైపోయాడని పెట్టి ఆ లోపల కథనం చూస్తే చాలా సిల్లీగా ఉంది. ఇది ఆంధ్రజ్యోతి స్థాయి పత్రికలాగా వార్తలు రాస్తుందా అనిపించేట్టుగా ఉంది. ఏముందంటే జైలు సూపరింటెండెంట్ బెయిల్ ఇవ్వాలంటే వాళ్ళ పై అధికారులకి, బెయిల్ మీద విడుదల చేయాలంటే పై అధికారికి చెప్పాలంట, రెండోది పోలీస్ స్టేషన్లో చెప్పాలంట. ఇది ఆంధ్రజ్యోతి ఏమన్నా రాజ్యాంగం సపరేట్గా చట్టాలను పెట్టిందో నాకు తెలియదు. కానీ ఒక కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే నేను కూడా 8 నెలలు ఉన్నా కాబట్టి నేను ప్రత్యక్షంగా కొన్ని వందల మంది బెయిల్ మీద బయటకు వెళ్ళిన కేసులు చూశాను. సో కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ సూపరింటెండెంట్ బెయిల్ ఆర్డర్ చూసుకొని ఆ వ్యక్తిని రిలీజ్ చేస్తాడు. పోలీస్ స్టేషన్కి ఎందుకు చెప్పాలి? వాళ్ళకేం సంబంధం? సూపరింటెండెంట్ పైన వాళ్ళకి ఎందుకు చెప్పాలి? సూపరింటెండెంట్కి ఆ అధికారం ఉంది, ఎందుకంటే కోర్టు నుంచి వచ్చింది కాబట్టి. సో కోర్టు విడుదల చేయమన్నప్పుడు సూపరింటెండెంట్ చేయాలి. ఇది వదిలేస్తే ఆంధ్రజ్యోతి ఏం చెప్తుంది అంటే, వీడిని ఏదో ఒక రకంగా వేధించాలి అని పెట్టుకొని ఇతను మాయమైపోయాడని పోలీసుల మీద ప్రెజర్ చేయడం ఎక్కువగా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిజానికి చంద్రబాబు ఈ స్థాయిలో రివెంజ్ పాలిటిక్స్ తీర్చుకునే వ్యక్తి కాదు. కానీ చంద్రబాబు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసాడు, నిస్సహాయుడైపోయాడు. మీడియాకి బందీ ఆయన, ఇటు పవన్ కళ్యాణ్కి బందీ, లోకేష్కి బందీ, అక్కడ మోడీకి బందీ. ఇన్ని బంధనాలు చంద్రబాబును చుట్టుముట్టేశాయి. దాంతో మీడియా ఏం చేస్తుంది, ఇంకా రెచ్చిపోతుంది. వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకో, చంపే, నరికే అన్న స్థాయిలో మీడియా రెచ్చిపోయి రాస్తుంది. సో ఇదే పరిస్థితి రేపు వాళ్ళకి రాదా అనేది కూడా ఆలోచించట్లేదు. ఎవరు చరిత్ర నుంచి నేర్చుకోరని చెప్పడానికి ఇప్పుడున్న మీడియా ఒక సాక్ష్యం. వీళ్ళు రెచ్చిపోయి ఇదే విధంగా మాట్లాడుతున్నారు. సో గతంలో అదే జరిగింది. జగన్ ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు, ఇలాగ రెచ్చిపోయింది. కానీ ఇప్పుడు ఈ డిగ్రీలో, ఈ స్థాయిలో మాత్రం అప్పుడు లేదని చెప్పచ్చు మనం. వీళ్ళు ఇంకా పెంచారు. పెంచడానికి వీళ్ళకుండే కసి అదంతా ఉండొచ్చు. రేపొద్దున వాళ్ళు ఇంకా పెంచుతారు. ఇది అంతం లేకుండా ఒక విశేష సర్కిల్లో రాను రాను పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. దీనికి ఎండ్ అనేది ఉండదు.
ఈ మొత్తం ప్రాసెస్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఒక ప్రాసెస్ అంటాం, జ్యుడిషియల్ ప్రాసెస్ని, దీన్నన్నింటినీ బ్రేక్ చేసేస్తున్నారు. ఒక న్యాయబద్ధంగా కేసులు పెట్టట్లేదు, న్యాయబద్ధంగా అరెస్టులు చూపించట్లేదు, న్యాయబద్ధంగా కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు పెట్టట్లేదు. ఇవన్నీ నేను చెప్పడం కాదు, హైకోర్టులే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన దాన్నే నేను కోట్ చేస్తున్నా. ఇవి జరగట్లేదు. సో అంటే మేము అవన్నీ పాటించాం, మా చేతిలో అధికారం ఉంది, ఏం చేస్తారో చేసుకోండి అన్న ధోరణి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అలాగే మీడియా ఇతన్ని మామూలుగా ఇతనికి ఫస్ట్ ఏమో ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఇతను ఇంటీరియం బెయిల్ అడిగాడు కోర్టుని. ఎందుకు అడిగాడంటే, మా అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది చెన్నైలో, నేను దగ్గర ఉండాలి, మా అమ్మకి 4 కూతుర్లు, నేను ఒక్క కొడుకు, 4 కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళు అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది, నేను మా అమ్మను చూసుకోవాలి అని ఇతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఇతనికి 14 నుంచి 28 వరకు ఇచ్చింది. ఎందుకంటే కోర్టుకి తను మెడికల్ హాస్పిటల్లో 12న వాళ్ళ మదర్ చేరింది, వాళ్ళ మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఫామ్స్ అవన్నీ చూపించాడు. ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వాలని డాక్టర్ ఇచ్చినవి అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేశాడు. కోర్టు అవన్నీ వాస్తవం కాదా పోలీసుల్ని చెక్ చేసుకోమనింది. వాస్తవం అన్నప్పుడు కోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళమ్మ 12 అయింది, 18 సర్జరీ అయింది, 24 డిశ్చార్జ్ అయింది. తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయమని ఇతను అడిగాడు కోర్టుని, కానీ కోర్టు ఒప్పుకోలేదు. సో ఇతను 23వ తేదీ ఈవినింగే పోలీసులకి సరెండర్ అయిపోయాడు.